హాయ్ నేను సతీష్. ఇప్పటికే 2 వీడియోలు పబ్లిష్ చేశాను. నెక్స్ట్ లెవెల్ ఉంటే చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్ట్‌గా, ఫన్నీగా ఉంటుంది. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేస్తే ఎక్కువ వీడియోస్ అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు హౌస్‌లో ఏం జరగబోతుందంటే అసలు ఈ టాస్క్‌లు బాబోయ్! ఇంత బీభత్స భయానకంగా ఉంటాయా? అసలు ఏం చేస్తాడు ఈ సీజన్ బిగ్ బాస్? ఈ టాస్క్‌లు ఏంటి? ఆడియన్స్ ఏంటి? హౌస్‌మేట్స్ ఏంటి? అసలు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే టాస్క్‌లు జరగబోతున్నాయి. కంటెంట్ విపరీతంగా ఉంటది. ఒక్కొక్క టాస్క్ గురించి అక్కడ జరిగే సిట్యుయేషన్స్ అన్నీ మీకు చూపిస్తా. కళ్ళకి కట్టినట్టు చెబుతా. చాలా బాగుంటది. సో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. అయితే నిఖిల్ క్లాన్ ఏమో 2 ఏమది టాస్క్‌లు గెలిచారు కదా! సో దానికి సంబంధించి రేషన్‌లో ఫుల్ ఎంజాయ్ చేయనోళ్ళుగా చికెను, మటను, హైజీనిక్ ఫుడ్ అయితే పంపిస్తాడు. చికెన్, మటన్‌తో నాన్ వెజ్ అంతాను. వీళ్ళకేంటి అభయ్ క్లాన్‌కి ఓన్లీ వెజిటేరియన్ పంపించాడు. వాళ్ళేమో ఫుల్ పండగ చేసుకుంటుంటూ ఉంటారు గానీ, బట్ నాకడిగితే ఇదే కదా అసలు హెల్తీ ఫుడ్. వీళ్ళకి పంపిందేనే వెజిటేరియన్ మీల్సే కదా! కంప్లీట్‌గా హెల్తీ, హైజీనిక్. కాకపోతే ముక్క లేకపోతే ముద్ద దిగదు గనక యష్మి లాంటి వాళ్ళందరికీ. సో అందుకోసం అయ్యో! చికెన్ లేదు, మటన్ లేదని బాధపడితే పడొచ్చు గానీ, వాస్తవానికి హెల్తీ అయితే వీళ్ళదే. అయితే ఇంకోటేంటి 5 చికెన్ ముక్కల కోసం, 5 గుడ్ల కోసం ఫైట్‌లు చేశారు. 2 నైట్‌లు డిస్కషన్‌లు చేశారు. చిన్న చిన్న చిలిపి దొంగతనాలు చేద్దామని 100 గ్రాముల పన్నీర్ అని, కేజీ చికెన్ కోసం రచ్చ 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 చేశారు. నాన్ వెజ్ కోసం కూడా నామినేషన్‌లు చేసుకున్నారు. గొడవలు జరిగినాయి. ఇంత జరిగాయి గనుక మరి ఆటోమేటిక్‌గానే ఇప్పుడు ఈ ఫుడ్ కోసం ఇలా పెట్టేటప్పుడు కొద్దిగా ఫీల్ అయితున్నారు, హర్ట్ అయితున్నారు గానీ, నాకు కూడా అది నచ్చలే కాన్సెప్ట్ యాక్చువల్‌గా. ఇలాగ ఈ ఫుడ్ కోసం ఇన్ని పెట్టడం ఏంటి? టాస్కుల్లో ఆడితేనే మంచి ఫుడ్ లేకపోతే కాదు. కాకుండా అందరికీ ఒకేలాగా పెట్టేసి తర్వాత ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్ చేపిస్తే బాగుండేది అనిపించింది. అయితే ఇక్కడ చీఫ్‌గా ఉన్న మరి ఎవరు యష్మి. ఆ రోజు దొంగతనాలు చేద్దాం. 2 నైట్స్ డిస్కషన్ పెట్టి ఆ దొంగతనం చేద్దాం, చికెన్ తెద్దాం, పంచదార తెద్దాం అన్నీ తెచ్చి చీఫ్‌గా ఉన్నప్పుడు అసలు ఎవరి మాటైనా వినిందా? ఆ రోజు చెబితే చెయ్యండి దొంగతనాలు చేద్దాం, చేద్దాం, చేద్దాం అని చెప్పి చేసి గ్రూప్ డిస్కషన్‌లు పెట్టుకొని చేసి, ఏయ్! నేను చీఫ్, మీరు చీపు అన్నట్టుగా చెప్పి అన్నీ చేసి తర్వాతేమో మళ్ళీ దీని గురించి నామినేషన్‌ల వరకు వచ్చి పెద్ద గొడవలు అయిపోయిన తర్వాత అవును చీఫ్ చెబితే చేసేస్తారా? అని యష్మి అనడం చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చింది. ఎందుకంటే ఈ వారం చికెను, మటను ఇవన్నీ వచ్చాయి. వాళ్ళకేమో కూరగాయల ఫుడ్ వచ్చాయి. గత వారం కూడా ఇట్లాగే ఇవన్నీ ఫుడ్ చుట్టే ఎక్కువ పంచాయతీలు అన్నీ నడిచాయి గనక. ఈ వారం మాత్రం ఈవిడికేమో వెజిటబుల్ మీల్స్ ఇవైతే వచ్చినాయి. అయితే ఇంకోటేంటంటే నెక్స్ట్ మనకి ఈరోజు జరగబోయే టాస్క్ ఏ సీజన్‌లో జరిపినా, ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే సూపర్ డూపర్ హిట్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే టాస్క్ ఏంటంటే, ఈ కోడిగుడ్లు టాస్క్. ఇది ఎక్కడైనా లాస్ట్ సీజన్‌లో తమిళనాడులో కూడా తమిళ్ బిగ్ బాస్‌లో కూడా పెద్ద హిట్ అయింది. ఆ పెద్ద కోడి ఉండడం, ఆ కోడి గుడ్లు పెట్టడం, కోడి కూత కోయడం, గుడ్డు పెట్టడం, వీళ్ళెళ్ళి బుట్టల్లో తెచ్చుకోవడం, దాచుకోవడం. ఇది హైలైట్. ఆ గుడ్లు పడేటప్పుడు మళ్ళీ నెగెటివ్ ఎగ్ ఉంటుంది. గోల్డ్ ఎగ్ ఉండొచ్చు, డైమండ్ ఎగ్ ఉండొచ్చు, స్పెషల్ పవర్ ఉండొచ్చు, స్వాప్ ఉండొచ్చు. రకరకాల రచ్చంతా నడిచే టాస్క్ ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే నాకేమనిపించిందంటే నేను నామినేషన్‌లో 2 గుడ్లు తినేసావా విష్ణుప్రియ? మరి మిగతా వాళ్ళు ఏమవ్వాలి? అని అంత ఆశ్చర్యపోతూ అంతగా అడిగింది కదా! సరే అమ్మ 2 గుడ్లు ఆవిడ తినేస్తే తినేసింది. నీకు కావాల్సిన గుడ్లు ఏరుకో. నీతో పాటు హౌస్‌మేట్స్ అందరూ ఏరుకోండి. తీసుకోవాల్సిన గుడ్లు తీసుకున్నోళ్ళకి గుడ్లు టాస్క్ పెట్టాడేమో అనిపించింది ఈరోజు. ఇది ఎలా ఉంటదంటే ఎక్స్ టాస్క్ కోడి గుడ్లు పెట్టడం. అవి పరిగెత్తి ముగ్గురేసి చొప్పున ఒక క్లాన్ నుంచి ముగ్గురు, ఒక క్లాన్ నుంచి ముగ్గురు చొప్పున వెళ్లి ఎక్కువ గుడ్లయితే తెచ్చిపెట్టుకోవాలి. మరి కోడి ఎప్పుడు కూత పెడుతుందో, ఎప్పుడు గుడ్డు పెడుతుందో ఎవరికి తెలుసు? అవన్నీ చూసుకుంటూ హౌస్‌మేట్స్ పడిగాపులు కాస్తూ, పరుగులు పెడుతూ, నెట్టుకుంటూ, తోసుకుంటూ, రక్కుకుంటూ, గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ, పడుతూ, లేస్తూ, పడుతూ రచ్చ ర ర రచ్చ రచ్చ అయ్యిద్ది. చాలా మందికి చాలా దెబ్బలైతే తగులుతాయి. చూసే వాళ్ళకే ఫ్యూజులు ఎగిరిపోతే అలా ఆడతారనమాట ఈ టాస్క్‌ని కూడా వీళ్ళు ఈరోజు మనం చూడబోయేది కూడా. అలాంటి టాస్క్ ప్రతి సీజన్‌లో వస్తుంది. బీభత్సమైన గొడవలు జరుగుతా ఉంటాయి. గిల్లావు, గిచ్చావు, తోసావు, తన్నావు, పడ్డావని వేరే లెవెలు. ఈసారి కూడా అంతే దెబ్బలు తగిలితే ప్రాణం పెట్టి ఆడేశారు ఈరోజు కంటెస్టెంట్స్ అయితే నిజంగా. ఇదివరకు ఇంతవరకు ఇప్పుడు నిన్న మొన్న టాస్క్‌లంటే బెలూన్లు వాళ్ళిద్దరు ఆడితే మిగతా వాళ్ళందరూ ముగ్గురు, నలుగురు బయట కూర్చొని అరుపులు, కేకలతో ఎంకరేజ్ చేసారు. ఫోటోల టాస్క్ ఇద్దరు ఆడారు. మిగతా వాళ్ళందరూ బయటున్నారు. అలాగే బెలూన్ల టాస్క్ కూడా నిఖిల్ అండ్ అభయ్ ఆడితే మిగతా వాళ్ళందరూ బయటున్నారు. ఇలా టాస్క్‌లు నడిచినాయి గదా! ఇంకో టాస్క్ ఏంటి? అక్కడ కూడా ఇద్దరు నిఖిల్ అండ్ క్యాబేజీ టాస్క్ కూడా నిఖిల్, ఆదిత్య ఆడారు. అలాగే ప్రేరణ అండ్ సోనియా ఆడారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి అరిచారు. బట్ ఈ టాస్క్ అలా కోడిగుడ్లు అందరూ ఏరుకోవాల్సిందే, అందరూ పట్టుకోవాల్సిందే, అందరూ దాచుకోవాల్సిందే గనక బయట నుంచి అరవాల్సిందే, ఆడాల్సిందే. బయట నుంచి అరవాల్సిన పరిస్థితులు అందరూ ఆడాల్సిందే, చెమట చిందాల్సిందే. ఇలాగైతే ఉంటది. సరే ఇదేంటి పెద్ద గొడవలయిపోయి ఇంకా దెబ్బలు తగిలేసి చాలా హార్డ్‌గా ఆడాడంటే బిగ్ బాస్‌కే భయపడ్డాడేమో. సరే ఇంక ఇలా కాదని చెప్పి ఎగ్స్ పైనుంచి వేస్తారనమాట. సో వాటి కోసం మళ్ళీ సేమ్ కుస్తీలు పడడం, పరుగులు పెట్టడం దాదాపు 10, 12 గంటల పాటు ఈ టాస్కులయితే చుక్కలు కనబడతాయి. దెబ్బలు తగులుతాయి.
అందరూ చాలా హార్డ్‌గా ఆడతారు. నాకేమనిపించిందంటే ఒక పక్క ఆకలి కేకలు, ఈ ఉరుకులు, పరుగులు జాంబీలు అయిపోతారేమో హౌస్‌మేట్స్ ఇంత దీంతో అనిపించింది. ఫైనల్‌గా ఆ ఎగ్ బాల్స్ టాస్క్‌లో అయితే ఎవరికి ఎన్ని బాల్స్ వచ్చాయని కూడా చెబుతా, నాకు ఈ టాస్క్ ఈ గుడ్లు ఇవన్నీ ఏరుకునేది పైనుంచి కాయిన్స్ పడేటప్పుడు, చేపలు పడేటప్పుడు లేకపోతే ఇంకేదో పడేటప్పుడు ఆ మెహబూబ్ సోహెల్ టాస్క్ గుర్తొస్తది ఎప్పుడూను. ఎందుకంటే పాపం ఆళ్ళంతా 2 రోజులు ఏరి పెద్ద మూటలు కట్టారు. బస్తాలతో తయారు చేస్తే సింపుల్‌గా సుజాత ఒక కాయిన్ అది స్వాప్ కాయిన్ మెహబూబ్‌గా వస్తే ఇలా తీసా వేస్ట్ అని పారేస్ వేస్ట్ అని పారేస్తే ఆ కాయిన్ ఏమో సుజాత తెచ్చుకున్న తర్వాత సింపుల్‌గా స్వాప్ చేస్తారు. వీళ్ళిద్దరికి అలా చుక్కలు కనబడదు. అంతలాగా ఇదైపోతారు. అలాంటి టాస్క్ అది. అంత హైలైట్ టాస్క్ ఏ సీజన్‌లో ఇచ్చినా సరే. అలాంటి టాస్క్ అయితే ఈరోజు చూడబోతున్నాను. అట్లా ఇంకోటేంటంటే ఫైనల్‌గా నిఖిల్‌కేమో 64 వస్తే అభయ్ టీమ్‌కేమో 32, 34 ఇట్లా వస్తాయి. సో, ఇక్కడ మొన్న ఇక్కడ ఒక పెద్ద కామెడీ ఏంటంటే, మొన్న అభయ్ ఏమన్నాడు, మనం ఫిజికల్ చాలా స్ట్రాంగ్. నలుగురు అబ్బాయిలున్నాం. అవతల అమ్మాయిలు. ఏముండదు మనమే స్ట్రాంగ్. ఫిజికల్ ఇచ్చి పడేద్దాం. వాళ్ళకి పెద్ద ఫోకస్ ఉండదు. కాన్సంట్రేషన్ ఉండదన్నాడు. తీరా రిజల్ట్ చూస్తే నిఖిల్ టీమ్‌కి 64, వీళ్ళ టీమ్‌కి 32, 34 ఇట్లా వస్తాయి. సో, అంటే నేను అందుకన్నా ఈ టాస్క్‌లు ఎవ్వరిని తక్కువ అంచనా ఎయడానికి లేదని లెక్క. అవతలేంటి సీత దూకుడు. చీత అలా దూకుద్ది. నయనిక చిచ్చర పిడుగులా శివంగిలా చెలరేగిపోద్ది. గట్టిగా ఆడతారు. అలాగే ప్రేరణ కూడా మొన్న ఎగతాళి ఏమంటే, ఆటికేసి ఎక్కువ లేడీస్ ఉన్నారు ఆ టీమ్‌లో. అందరూ కలిపి కిట్టి పార్టీలు చేసుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు అంటే ఎగతాళి చేసింది. తీరా చూస్తే వీళ్ళే ఓడిపోతుంటే వాళ్ళే గెలుచుకునే పరిస్థితి అయిపోయింది. ఇంక లాస్ట్‌కి ఈ రకంగా జరగబోద్దనమాట. సరే తీరా ఈ 2 టాస్క్‌లు ఆడి కోడిగుడ్లు ఏరుకొని, కోడి పెట్టేటప్పుడు అందులో చేయబెట్టి లాగి, పీకి అన్న రచ్చ రచ్చ అయిపోవడంతో పైనుంచి పడేటప్పుడు 8 గొడవలు అయిపోయాక, హమ్మయ్య! అలిసిపోయాం బిగ్ బాస్ ఇక చాలులు ఇక పడలేము, ఇక ఆడలేము అనే స్థితిలో ఈ 2 టాస్క్‌ల తర్వాత మరో టాస్క్ ఉంటుంది. అది వేరే లెవెల్ మళ్ళసలు. అది ఎట్టా అంటే రింగ్‌పై నిలబడి బాల్స్ బ్యాలెన్స్ చేస్తూ హోల్‌లో వేయాలి. ఒక్కో హోల్‌కి పాయింట్లుంటాయి. ఒక హోల్‌లో పడితే 50 పాయింట్లు, ఇంకో హోల్‌లో పడితే 100 పాయింట్లు, ఇంకో హోల్‌లో పడితే 20 పాయింట్లు, ఇంకో దాంట్లో పడితే 10 పాయింట్లు ఇట్లా ఉంటాయి. ఏ హోల్‌లో పడితే ఆ హోల్ పాయింట్లయితే వీళ్ళకి కౌంట్ అయితాయి. ఒక్కో టీమ్ నుంచి ఒక్కొక్కరొచ్చి ఆడతారు. మనకి ఈ టాస్క్ ఎట్టా ఉంటదంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా! సర్కస్‌లు రకరకాల సర్కస్‌లొచ్చాయి. బాంబే సర్కస్ అని ఇంకేదో రకరకాల సర్కస్‌లు మర్చిపోతున్నాం చూడండి. సర్కస్‌లనేవి ఉండేవని మనమే మర్చిపోతున్నాం. అంటే అంతరించిపోతున్న సర్కస్‌లన్నీ ఈ టాస్క్‌ని చూస్తే గుర్తొస్తాయి. మరి మీకు చిన్నప్పుడు అలాంటి సర్కస్‌లు ఏం మెమోరీస్ ఉన్నాయి? ఏ సర్కస్‌కి ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు? ఎలా వెళ్లారు? ఎవరితో వెళ్లారు? ఎంత ఎంజాయ్ చేశారు? అవన్నీ కూడా మెమోరీస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ కామెంట్ కూడా చేయండి. అలాంటి అంతరించిపోతున్న సర్కస్‌లన్నీ ఇక్కడైతే హౌస్‌మేట్స్‌కి చూపిస్తారు. ఆడియన్స్‌కి చూపిస్తారు. అలా నెక్స్ట్ లెవెల్ ఇదైతే ఉండబోతుంది. సో, మళ్ళీ ఇక్కడ ఫైనల్‌గా కౌంట్ చేస్తే నిఖిల్ టీమ్ నుంచి నయనిక ఆడిద్ది. ఈమెకొక 60 పాయింట్లొస్తాయి. అలాగే అభయ్ టీమ్ నుంచేమో ఆయన ఒక 90 పాయింట్లయితే గెలుస్తాడు. సో, ఇక సరే ఈ పంచాయతీ అంతా అయ్యింది. మళ్ళీ 2 టాస్కులతో రివ్యూ వచ్చారు. మళ్ళీ ఆడాం, మళ్ళీ అలిసాం, మళ్ళీ గెలిచాం, ఓడామని హమ్మయ్య దేవుడా! రామచంద్ర ప్రభు అని మళ్ళీ రిలాక్స్ అయ్యేలోగా అసలైన ట్విస్ట్, బిగ్గెస్ట్ ట్విస్ట్, షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్ ఇక్కడ. అదేంటంటే అసలు ఫ్యూజులు ఎగిరిపోయే రూల్ అనమాట. ఇవన్నీ ఒక లెక్కైతే అదొక లెక్క. ఏమంటాడు ఒక వారంలో కేవలం 14 గంటలు మాత్రమే కిచెన్ యూజ్ చేసుకోవాలంట. అంటే యావరేజ్‌న రోజుకి 2 గంటలు చొప్పున వాడుకోవాలి. అంటే కానీ వాడుకో యావరేజ్‌న. కానీ నువ్వు ఒకే రోజు 14 గంటలు వాడిస్తే మిగతా 6 రోజులు కిచెన్ వైపు ఎళ్ళకూడదంట. లేదు రోజుకొక గంట వాడావంటే మిగతా 13 గంటలు కౌంట్ చేసుకొని బ్యాలెన్స్‌గా వాడుకోవాలంట. లేదా రోజుకి ఎంత సమయమో, ఎంత సమయం వాళ్ళే డిసైడ్ చేసుకొని ఇట్లా వెళ్ళాలి. అది కూడా ఏంటి బెల్లగొట్టి బిగ్ బాస్ మేము వంట స్టార్ట్ చేస్తాం బిగ్ బాస్ అని నిప్పెలిగించాలంట. ఇవన్నీ చూస్తుంటే నాకేమన్నా ఎందుకు ఈసారి బిగ్ బాస్ ఈ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ పెట్టి అలా ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళు అనిపించింది. ఒక పక్క ఫుడ్డు రేషన్ కట్ట అంటున్నాడు. కస్టేఫలి ఆడితేనే ఫుడ్ అంటున్నాడు. మరో పక్కేమో గ్యాస్ కూడా కట్ చేసి పడేస్తాను అంటున్నాడు. సో ఇవన్నీ ఎందుకంటే మన శేఖర్ బాస్ ఆరెంజ్‌లు తేలాడు కదా! ఆరెంజెస్‌తో. అందువల్లేమో ఫుడ్ మీద మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారో, సరే మీకు ఫుడ్ వాల్యూ తెలియజేస్తున్నాను మరి ఇలా ఫుడ్ కట్ చేస్తున్నాడేమో గానీ, ఇంతవరకు ఫుడ్ అనుకుంటే ఇప్పుడు రేషన్ కూడా కట్ అంట. సో మొత్తానికి ఈరోజు జరగబోయే టాస్క్‌లివి, ఫైట్‌లివి నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. మరి నేను చెప్పింది ఏమనిపించింది? మీకు ఎట్లా అనిపిస్తుంది? కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి మీ సోషల్ మీడియా గ్రూప్స్‌లో అన్నింటిలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది లైక్స్, కామెంట్స్ కూడా. అలాగే నా ఇన్‌స్టా అకౌంట్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అది కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా.